ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానాన్ని మహింపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లుగా నేను పంపిన మిడతలను, గొంగల పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరం పంట మరలా మీకిట్టును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. ఈరోజు దేవాతి దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు. దేవుని బిడ్డలారా, నా జనులు ఎన్నటికీ ఇక సిగ్గునొందరు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ మహా సైన్యం అయితే మీ యొక్క ఆత్మీయ పంటను తినివేసిందో, ఆశీర్వాదం అనే పంటను తినివేసిందో, ఆర్థిక సమస్యలు, అప్పుల బంధకాలు, కృంగిపోయిన పరిస్థితి, ఆరోగ్యంగా లేకపోతే కుటుంబ పరంగా ఎన్ని రీతిలుగా మీరు దిగజారిపోయి ఉన్నారో దేవాతి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఎన్ని రీతిలుగా పసర పురుగులు కానీ, గొంగల పురుగులు కానీ, చీడ పురుగులు కానీ, చెత్త చెదారం మీ సంవత్సరపు పంటను తినివేసిందో మరలా ఆ సంవత్సరపు పంటనంతా నేను ఇవ్వబోతున్నాను. ఈ సంవత్సరం అంతా ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో ఫెయిల్యూర్స్, ఎంతో విఫలమైపోయి, ఎంతో అవమానపడి, ఎంతో కృంగిపోయిన పరిస్థితులు మీకుంటూ ఉన్నాయా దేవుని బిడ్డలారా? ఈ వాగ్దానం చూస్తున్న మీకు దేవాతి దేవుడు ఏ వాక్కులు ఇస్తున్నాడంటే, మరలా ఆ పంటనంతా నేను ఈ చివరి దినాల్లో ఇవ్వబోతున్నా. క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉండగా గానుగుల ఆశీర్వాదం, పొర్లి పారే అంత దీవెన, మీరు సంతోషించి గంతులు వేయబోతున్నారు. మీరు కడుపారా తిని తృప్తి పొందబోతున్నారు. మీ కొరకు నేను వింత కార్యములు చేయబోతున్నా. ఎవరు ఊహించరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా, ఎవరు మరి అది ఆలోచనకు మించినంతగా నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను. చేయువాడని నేనే, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఇక సంతోషించి గంతులు వేయండి. మీ ద్రాక్ష చెట్లైనా, మీ అంజూరపు చెట్లైనా, మీ దానిమ్మ చెట్లైనా, ప్రతి చెట్లు కూడా ఫలభరితంగా మారబోతున్నాయి. ఎందుకంటే నేనే ఈ కృప నుంచి మీరు లేవనెక్కబోతూ ఉన్నాను. మీరు తిని తృప్తి పడబోతూ ఉన్నారు. మీరు సంతోషించబోతున్నారు. ఇక మీరు ఎన్నటికీ సిగ్గుపడరు అనే వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉండగా, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయే మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉండగా, వాగ్దానం ఇచ్చిన వాడు మాట తప్పక నెరవేర్చేవాడు కనుక ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని నూతన సంవత్సరంలో క్రొత్త ఆశీర్వాదాల కొరకు నూతన కృపతో ఒక ఫ్రెష్ అనెంటింగ్తో అడుగు పెడదాం. దేవుడే ఈ వాగ్దానాన్ని ఇచ్చి ఉండగా, ఏ చీడ పురుగులు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసినాయో, ఏ గొంగల పురుగులు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసినాయో, ఆ పంటనంతా మరలా దేవుడు సమకూర్చిపోతున్నాడు. దాన్ని అంతటిని ఇవ్వబోతూ ఉండగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. ఎంతమందికి మీరు మరలా తిరిగి సమృద్ధి అయిన పంటను ఇవ్వబోతున్నారో, ఎంత నష్టపోయారో, ఎంత కోల్పోయారో, ఎంత వేదన పడుతూ ఉన్నారో, ఎంత కృంగిపోయారో సమస్తం సమకూర్చి మేలు కొరకు జరిగించయ్యా. బిడ్డల పట్ల నీ గొప్ప కార్యాలు జరిగిస్తూ, వింతైన కార్యాలు జరిగిస్తూ, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఊహకు మించిన గొప్ప కార్యాలు జరిగిస్తూ, వారు తిని తృప్తి పొందే అంత ఆశీర్వాదాన్ని ఒక్కొక్కరికి దయచేస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామ మహిమార్థంగా ముందుకు కొనసాగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి దేవుని బిడ్డలారా. మరి ప్రతి దినము కూడా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి 7 దిన ఉపవాస ఆరాధనలు, వాగ్దాన ఆరాధనలు జరిగించబడబోతూ ఉన్నాయి. మీరందరూ కలుసుకోవచ్చు. లైవ్ ఇస్తున్నాం పాస్టర్ యెహోషువ జేపీఎఫ్ చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా. కాబట్టి కలుసుకోండి, దేవుని నామాన్ని మహింపొద్దాం. న్యూ ఇయర్ ఆరాధనలు డిసెంబర్ 31 నైట్ 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. మరలా 2 గంటలకు ఆరాధన ముగించబడుతుంది. మరలా దేవుని బిడ్డలారా, జనవరి 1వ తారీఖున 11 గంటలకి ఆరాధన ప్రారంభించబడి 2 గంటలకు ముగించబడుతుంది. కాబట్టి కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం.